ఇక విత్తువాడు విత్తుచుండగా ఆ విత్తనం మరొక చోట పడింది. అది ఎక్కడ? 7వ వచనం, 13వ అధ్యాయం 7వ వచనం. అందరూ చదవండి ఆ వాక్యం. కొన్ని ముండ్ల పొదల్లో పడెను. ఆ ముండ్ల పొదలు ఎదిగి వాటిని ముండ్ల పొదల్లో పడింది. ఎవని హృదయం అయితే అన్నిటికీ త్రోవగా ఉంటుందో, అన్నిటికీ త్రోవగా ఉంటుందో, ఆ హృదయములో దేవుని వాక్యము ఫలించదు. దేవుని కొరకైన ఆశలైతే ఉన్నవి కానీ అవి లోతైనవి కావు. కారణం రహస్య పాపాలు కింద ఉన్నాయి, రాళ్ళు. అలాంటి హృదయములో కూడా దేవుని వాక్యం ఫలించదు. పరిశుద్ధాత్ముడే వాక్యమని విత్తనం విత్తిన ఫలించదు. ఇక 3వది, ముండ్ల పొదలలో పడిన విత్తనం కూడా మొలిచింది. ముండ్ల పొదలు ఏం చేసినాయి? ఎదిగి. ముండ్ల పొద. నీ హృదయం ఒక ముండ్ల పొదగా ఉంటే, ముండ్ల పొదలలో ఏంటి? ముండ్ల పొదలలో ఏంటి? ముండ్ల పొదలు ఏంటా? ముండ్ల పొదలు యేసయ్య చెప్పాడు. ఐకిక విచారములు, ధన మోసం అన్నాడు. నా సొంత వ్యాఖ్యానం కాదని, యేసయ్య చెప్పిన మాట. ఇది మూల భాషా గ్రంథములో ఏమన్నాడు తెలుసిన? నా వైపు చూస్తూ వినండి. తెలుగు బైబిల్లోనేమో ఐకిక విచారం, మరి ధన మోసం. కానీ మూల భాష బైబిల్ గ్రంథంలో ఏమన్నాడు తెలుసిన? చింత, ఇహలోక సంబంధమైన చింత. నెక్స్ట్, ధనవంతులవ్వాలన్న అపేక్ష. ఇలాగే రాశాడు. ఒకటి ముండ్ల పొదలు ఏంటండి? ఒకటి ఇహలోక సంబంధమైన చింత. 2, ధనవంతులగుటకు అపేక్ష. ఈ 2 కూడా ఏంటండి? ముండ్ల పొదలు. నేను అడుగుతున్నా, ఇహలోక సంబంధమైన చింత, ధనవంతులవ్వాలన్న అపేక్ష, ఈ 2 ఎవనిలో ఉంటాయో అవి ముండ్ల పొదలు లాంటివి. ఈ ముండ్ల పొదలు లాంటివి. ఇహలోక సంబంధమైన చింత అదొక ముండ్ల పొద. ధనవంతులవ్వాలన్న అపేక్ష. ధనవంతులవ్వటం తప్పు అని బైబిల్ చెప్పలేదు. ధనవంతులవ్వటం తప్పు అని నేను ప్రకటన చేయట్లేదు. దేవుడు మనలను ధనవంతులనుగా చేస్తాడు తగిన సమయమందు. దేవుడు మనలను ధనవంతులను చేయటం వేరు, మనము ధనవంతులవ్వాలని అపేక్షించటం వేరు. ఒక మాట అడగనా? నువ్వు ప్రయాసపడుతున్నది ఎందుకు? 1 గంట ప్రార్థన చేయటానికి కూడా తీరుబడు లేనంతగా నువ్వు ప్రయాసపడుతున్నది ఎందుకు? నిజం చెప్పు. నీ ఎడల దేవునికి ఉన్న సంకల్పం నెరవేర్చబడాలనా? ధనవంతుడు అవ్వాలనా?
యెహోవా ఆశీర్వాదము వానికి ఐశ్వర్యాన్ని ఇస్తుంది. యెహోవా ఆశీర్వాదము ఒకనికి ఐశ్వర్యం ఇస్తుంది. అది నరుల కష్టము చేత అది అధికము కాదు. ఆదివారం కూడా దేవుని సన్నిధికి రాలేనంతగా, ప్రభు సన్నిధిని కూడా అనుభవించలేనంతగా, సువార్త ప్రకటనలో పాలు పంపులు పొందలేనంతగా ఎందుకు నువ్వు ప్రయాసపడుతున్నావు? ధనవంతులు అవ్వటానికి కదూ? చెప్పు, నిజంగా చెప్పు. ఎందుకురా రాత్రి బవులు సేవ చేసేది? దేవుని సంకల్పం నెరవేర్చబడాలనా? ధనవంతులు అవ్వాలనా? ఎందుకు కూటాలకు వెళ్తున్నావు? ఎందుకు స్పీకర్గా వెళ్తున్నావు? ఎవరైనా 10,000 కానుకిస్తాడనా? 2,000 కానుకిస్తాడనా? ఎందుకు మీటింగ్ డేట్స్ కొరకు నువ్వు ఎదురు చూస్తున్నావు? ఎవడు నన్ను ఆహ్వానిస్తాడని ఎందుకు నీకు ఆహ్వానాల కొరకు ఎదురు చూస్తున్నావు? నిజంగా చెప్పు. ధనవంతుల వలన ఎన్నటికీ దేవుని వాక్యం నీ జీవితంలో కార్యం చేయదు. నేను చెప్తున్న వాక్యాన్ని అపార్థం చేసుకోవద్దు. యెహోవా ఆశీర్వాదం ఒకనికి ఐశ్వర్యాన్ని ఇస్తుంది. మన దేవుడు ఐశ్వర్యాన్ని ఇవ్వడు అని నేను చెప్పట్లా. ఆయన ఆశీర్వాదము మనకు ఐశ్వర్యాన్ని ఇస్తుంది. మన కష్టము చేత అది అధికము కాదు. బైబిల్ చెప్తుంది. ఈ సత్యవేద గ్రంథం అండి, ఇదేం చెప్తే అదే జరుగుతుంది అంతే. నువ్వెంత కష్టపడినా ఆయన ఇచ్చిన దానికి మించి నువ్వు ఎదగలేవు. ఎందుకు నీ జీవితంలో గంటకు సమయం బైబిల్ చదవటానికి రోజు ఖాళీ ఉండలేదు? ఎందుకు ఒక గంట ప్రార్థించడానికి స్థిరపడలేదు? ఎందుకు ఒక గంట నీ భార్య బిడ్డలతో నువ్వు మోకరించడానికి టైం లేదు? నీకు ధనవంతుల వాళ్ళని అపేక్షిస్తున్నావు. ఎందుకు నీకు వ్యాపారాలు కావాలి బ్రతకడానిక? ఎందుకు నీకు తలకు మించిన భారం పెట్టుకున్నావు? ఎందుకు తలకు మించిన భారం పెట్టుకున్నావు? దేవుడు నీకు ఒక చేతి వృత్తి ఇచ్చాడు, దాన్ని కాదని. వ్యవసాయం నువ్వే చేస్తానంటావు, పాడి గేదెల్ని నువ్వే మేపుతానంటావు. ఈ రెండు కాక మళ్ళీ ఇంకోటి చేస్తానంటావు. ఎందుకు నీ ప్రయాసన తెలియగలుగుతున్నా? ఎక్కడో ఒక చోట పోడైపోతావు, అన్నిట్లో కష్టపడతావు, ఎక్కడో ఒక చోట తీసుకొచ్చి పెడతావు. ఏమండి, అన్యజనులు అట్టకి బాగుపడ్డారండి. అన్యజనుల చరిత్రను నీ చరిత్రతో కలుపుకోవద్దు. రక్షింపబడిన వాడు వేరు, లోకం వేరు. లోకము పోయే పోకడలో నువ్వు పోతే నువ్వెన్నటికీ దేవుని వాగ్దాన సంబంధివి కాదు. ప్రతి అల్పమైన విషయానికి నువ్వు దేవుని మీద అనుకోవాలి. ధనవంతులు అవ్వాలన్న అపేక్ష అది ఒక ముండ్ల పొద. అది ఒక ముండ్ల పొద. అది ఒక ముండ్ల పొద. ఎందుకురా మూట కడుతున్నావు నువ్వు? పిల్లలకు కూడా పెట్టకుండా ధనవంతులు అవ్వాలని. దేవునికి ధనం ఎందుకు ఇచ్చాడు? సుఖంగా బ్రతకడానికి. దేవునికి ధనం ఎందుకు ఇచ్చాడు? నీ ధనములో ఇతరులకు పాలివ్వటానికి. నీకు ధనం ఎందుకు ఇచ్చాడు? నీ ధనముతో దేవుని పని జరగటానికి. ఈ మూడు జరగనిది ధనం కాదు. నీ ధనం నిన్ను సుఖంగా బ్రతికించకపోయినా, నీ ధనములో ఇతరులకు మేలు జరగపోయినా, నీ ధనములో దేవుని పరిచర్య జరగపోయినా, ఆ ధనము తుప్పు పడుతుంది, సిమ్మెట కొడుతుంది. రేపొద్దున నీ యొద్ద నుండి రెక్కలు ధరించి మరొకటి దగ్గరికి గ్యారెంటీగా ఎగిరిపోతుంది. అది బైబిల్ ఇదే చెప్పింది. నువ్వు సంపాదిస్తావు, అది ఎక్కడికి వెళ్ళి ఆలాలో అక్కడికి ఆలద్ది. ధనానికి రెక్కలున్నాయి. ధనం మీద నాశ పెట్టుకోవద్దు, అది రెక్కలు ధరించి వెళ్ళిపోద్దట. ఎక్కడికైనా ఒక సువార్త సభకి వెళ్ళినా వాళ్ళు ఏం కానుకిస్తారా అని నేను అక్కడ నిలబడినావు. స్టేజ్ మీద వర్తమానం చెప్తాను, వర్తమానం చెప్పి స్టేజ్ మీద నుండి స్టేజ్ మీద తిరిగి బయలుదేరి వచ్చేస్తాను.
నన్ను పిలిచిన వాడు నాకు ఎంత కానుకిస్తాడని నేను ఎప్పుడు చూడలేదు. సేవ ఆరంభంలో కొంచెము ధనాపేక్ష ఉండేది, కానీ నా దేవుడు సరిచేసిన తర్వాత దేవుడు ధనం మీద మాత్రం నాకు పరిపూర్ణమైన చేయాన్ని ఇచ్చాడు. ఈ చెప్పగలని విషయాన్ని ఎన్నడూ దేవుడు దాని మీద నన్ను మనసుంచనీయలేదు. ఈ శుభవేళ దేవుడు ధనవంతులను చేస్తాడు, దేవుడు ఐశ్వర్యవంతులను చేస్తాడు. అడ్డదారి తొక్కి అధిక ప్రయాసపడి దేవునిని కూడా స్తుతించటానికి సమయం లేకుండా, కుటుంబంతో ఒక గంట గడిపే అంత తీరుబాటు లేకుండా ఆరాధనకు వచ్చి దేవుని సన్నిధిలో ఉండటానికి తీరుబాటు లేనంతగానో నిమగ్నం అయిపోతున్నావు అంటే అర్థమేంటి తెలుసా? ధనాపేక్ష అనేది నీ హృదయంలోకి వస్తుంది. ఇది ఒక ముండ్ల పొద. ఈ ముండ్ల పొద నీలో జీవితంలో వాక్యాన్ని అణిచేస్తుంది బిడ్డ.